హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రజనీ సురెడ్డి @వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు జూలో కొన్ని వీడియోస్ అయితే నేను తీసాను, వాటిని అయితే మీకు చూపించబోతున్నాను. అలాగే జూ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నా. జూ అనేది వివిధ రకాల జంతువులు దగ్గరగా చూడగల ప్రదేశం. జూలో అటవీ జంతువులను సురక్షితంగా సంరక్షిస్తారు. అలాగే పిల్లలు జూకి తీసుకెళ్ళాలి, కొత్త జ్ఞానాన్ని పొందుతారు. జూ మనకు ప్రకృతి వైవిధ్యాన్ని పరిచయం చేస్తుంది. అడవిలో అరుదైన జంతువులను కాపాడేందుకు జూ ఉపయోగపడుతుంది. ఇక్కడ అనేక రకాల జంతువులు, పక్షులు, విషసర్పాలు అలాంటివి చాలా ఉంటాయి. ప్రత్యేకంగా సంరక్షిస్తారు. అలాగే వాటికి ఆహారాన్ని కూడా అందిస్తారు. జింకలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇక్కడ వాతావరణం కూడా. పిల్లల్ని జూకి తీసుకెళ్తే ప్రకృతి, పర్యావరణం, జంతువుల సంరక్షణ గురించి కూడా అవగాహన వస్తుంది కదా వాళ్ళకి. నవేడేస్ అయితే చెట్లు నరికేయటం, అడవులను కొట్టివేయటం అనేది చాలా వరకు జరుగుతుంది. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం. సో జంతువులను కాపాడటానికి ముఖ్యంగా జూలని ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలకు కూడా చాలా ఆనందం కలుగుద్ది కదా జూకి తీసుకెళ్తే. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ కూడా చాలా గుంపుగా ఉన్నాయి, వాటి పని వాటి చేసుకుంటున్నాయి. కానీ బంధించేటట్టు ఉంటుంది ఏం జూలో. ఇక్కడ రైనో ఉంది చూడండి. అలాగే ఇక్కడ మీకు ఏ జంతువు కనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు జూకి వెళ్ళేటప్పుడు మీరు ఏం ఫేస్ చేశారో, ఏ అనుభవాన్ని ఫేస్ చేశారో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఫస్ట్ టైం జూకి అయితే వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా దగ్గర నుండి జంతువులన్నీ చూస్తుంటే. కొన్ని వీడియోస్ మాత్రమే పెట్టాను నేనైతే. చూడండి ఇక్కడ చీత తిరుక్కుంటుంది ఒక్కదే పాపం. ఈ టైగర్ చూడండి, ఇది కూడా సేమ్. కానీ వాటికి కూడా బోర్ కొడతాయి కదా చాలా వరకు. ఎందుకంటే అడవి అయితే స్వేచ్ఛగా ఉండిద్ది, వేటాడి తింటాయి జంతువుల్ని. కానీ ఇక్కడ అలా ఉండదు, వాళ్ళు పెట్టే ఫుడ్ని మాత్రమే తినాలి. సో ఒంటరిగా ఉంటాయి. ఒంటరిగా కాకపోయినా 2-3 ఉన్నా కానీ. ఇక్కడ చూడండి చాలా చిన్న బేర్ అనమాట. ఒక్కరితే ఉంది కదా పాపం, బోర్గా ఫీల్ అవుతుంది. మనల్ని కూడా ఆడుకోవడానికి రమ్మంటుంది, వెళ్ళిపోతుంది, విసిగిపోయింది పాపం. ఇక్కడ చూడండి బాతులు అవన్నీ ఇక్కడ ఆడుకుంటున్నాయి, వాటర్ తాగుతూ అక్కడే ఉన్నాయిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.